ప్రియమైన దేవుని పిల్లారా, మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని ప్రభు పేరిట ఎంతగానో విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. దేవుని యొక్క అనాది సంకల్పము ద్వారా ఆయన ప్రేమ చేత క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము కూడా సంఘముగా చేర్చబడి ఆయన విలువైన సంగతులు వినటానికి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనాలు తెలియజేస్తూ, దేవుడు ఇంత గొప్ప తరుణాన్ని మనకిచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రియులారా. రైట్, ఈనాటి వాక్య ధ్యానంకి వెళ్ళే ముందు పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రభు పాదాలు పట్టుకుందాం. దయస్థల వంచండి, కొనలమేయండి. సర్వాధికారి అయిన మా దేవ, సర్వోన్నతుడా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతునందదగిన నామం నీది. వేల్పులలో నీ వంటి వారు ఎవరున్నారనైనా? నేను స్తుతుల సింహాసనసీనుడుగా, సర్వోన్నతుడుగా, సర్వాధికారిగా, సార్వభౌమ అధికారం కలిగిన కన్న తండ్రిగా, ఈరోజు యావత్తు ప్రపంచమును ఎలుబడి చేటుకు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సర్వాధికారమును అనుగ్రహించి నేను మా ఎడల ఆయన జరిగిస్తున్న గొప్ప నీతి కార్యాలను బట్టి ఎన్నో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. నాతో నీ యొక్క అపారమైన ప్రేమను మెడల విస్తృతపరచమని, సమాధానకర సంబంధమైన సంగతులు మాకు వినిపించమని, నీ ప్రేమ చేత మాట్లాడమని, నీ బిడ్డలు ఎవరైతే నేను ఆ దేవుని వాక్యం వినటానికి వచ్చి కూర్చున్నారో వారందరి హృదయాలని నేను తెల్లపరిచి నా హృదయాల్లో వాక్యంను విత్తనాలు విత్తి అది వృక్షముగా ఫలించుటకు సహాయం చేయమని, ఆ బిడ్డల జీవితంలో మార్పు కలిగి రక్షణ పొందుటకు సహాయం చేయమని, బాప్తీసు పొందుట కృపనిమ్మని క్రీస్తు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ఆరాధన అన్నది పరిచయం విన్నాం. దేవుడు మెచ్చిన, దేవుడు నచ్చిన, దేవుడు కోరుకున్న ఆరాధన ఏది అన్నదాన్ని కొంత పరిచయం విన్నాం ఒక భాగములో. రెండో భాగములో ఈ ఆరాధన గురించి ఎవరి మధ్యన జరిగింది, కాన్వర్జేషన్ అంటే సంభాషణ ఎవరి మధ్య జరిగిందో కూడా మనం రెండో భాగములో విన్నాం. ఈరోజు మూడవ భాగములో మనం గడిచిన వారములో మనము ఆగి ఒక మాట చదువుకుందాం. ఒకసారి చూద్దాం. అది 22వ వచనం, 4వ అధ్యాయము 22వ వచనం, యోహాను సువార్త. అదే మన మూలవాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము, రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనం ఆలోచన చేస్తే, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసింది ఆరాధిస్తున్నాం. ఎందుకంటే మీరు అంటే ఎవరు? సమరయుడు అనబడిన మీరు మీకు తెలియనిది ఆరాధిస్తున్నారు. మేము అంటే యేసుక్రీస్తు ప్రభువారైన నేను, నాతో పాటు ఉన్న 12 మంది శిష్యులు కూడా మేమేం చేస్తున్నామంటే తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే ఆరాధనలు 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు బాగా ఆలోచించాను. తెలిసిన ఆరాధన అంటే ఏమిటి, తెలియని ఆరాధన అంటే ఏమిటి, ఆరాధన ఎన్ని రకాలు, అవి ఏవి, ఇది ఈరోజు మన పాఠం. ఆరాధన ఎన్ని రకాలు, అవి ఏవి అని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ అంశంలో. ఆరాధన ఎన్ని రకాలు? 2 రకాలు. ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఏంటదంటే తెలిసిన ఆరాధన, 2 తెలియని ఆరాధన. తెలిసిన ఆరాధన నేను చేస్తున్నాను, మేము చేస్తున్న 12 మంది, మీరు తెలియదని ఆరాధిస్తున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ చెప్పడం మనకు జరుగుతుంది పిల్లారా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందు వరకు కూడా ఇశ్రాయేలులు ఏ ఆరాధన చేశారంటే ఒక తెలియని ఆరాధన జరిగించారు అన్నది మనకు అర్థమవ్వాలి ప్రియులారా. రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు వరకు వాళ్ళు ఆరాధించిన ఆరాధన తెలియని ఆరాధనలో ఉన్నారు పిల్లారా. ఎందుకు తెలియని ఆరాధనలో ఉన్నారు? అది ఇచ్చినది దేవుడే ఇచ్చాడు వాళ్ళకి. ఎందుకు దేవుడు వాళ్ళకి ఇటువంటి ఆరాధన ఇచ్చాడు ఆయన అని ఆలోచన చేస్తే, ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా చూశాడో ఒకసారి లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 18వ వచనం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ఎలా చూశాడు అంటే శరీర సంబంధమైన వారుగా చూశాడు. తెలియని ఆరాధన ఎందుకు ఇచ్చాడు అంటే వీళ్ళని శరీర ప్రకారం
శరీర సంబంధంగా చూస్తున్నాడు వీళ్ళని. ఎందుకంటే శరీరానుసారాలుగా చూశాడు వీళ్ళని. ఎందుకంటే వీరు చిన్న పిల్లలుగా చూశాడు వీళ్ళని. అంటే వీళ్ళని చూసి నమ్మే విశ్వాసం వీళ్ళది, చూడక నమ్మే విశ్వాసం మనది, వారు చూసి నమ్మే విశ్వాసం వారిది. వారిని అజ్ఞానులుగా చూశాడు, జ్ఞానం లేని వారుగా చూశాడు, చిన్న పిల్లలుగా చూశాడు ఇశ్రాయేలుని. మనల్ని పెద్దవారుగా చూస్తున్నాడు, ఆత్మ సంబంధంగా చూస్తున్నాడు, ఆత్మలు ఎదిగిన వారుగా చూస్తున్నాడు, ఆత్మలు పరిపూర్ణంగా చూస్తున్నాడు మనల్ని దేవాతి దేవుడు. ఇద్దరికి వ్యత్యాసం మనకు అర్థమవ్వాలి. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడండి, అందుకే వాళ్ళకి తెలియని ఆరాధనను ఇచ్చాడు ఆయన. అంటే శరీర సంబంధమైన ఆరాధన ఇచ్చాడు ఆయన. ఏంటి శరీర సంబంధమైన ఆరాధన? దానిని గడిచిన భాగాలు చెప్పాను. దేవదూత ఆరాధన అంటే శరీర సంబంధమైన ఆరాధన, దేవదూత ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన. ఈ ఆరాధన వారు చేసేది ఇది అసంపూర్ణమైన ఆరాధన, సంపూర్ణమైన ఆరాధన కాదు. వారిని అసంపూర్ణంగా చూశాడు, శరీర సంబంధంగా చూశాడు, చిన్నపిల్లలుగా చూశాడు, జ్ఞానము లేని వరకు చూసాడు, అంటే జ్ఞానములు ఎదుగుదల లేని వరకు చూశాడు, జ్ఞానేంద్రియులు ఎదగ వరకు చూశాడు వాళ్ళని. మనము వయసు వచ్చిన వరకు చూశాడు, జ్ఞానేంద్రియులు ఎదిగే వరకు చూశాడు, పెద్దవరకు చూశాడు, ఆత్మ పరిపూర్ణంగా చూస్తాడు మనల్ని. ఆత్మీయులుగా మనం చూస్తున్నాడు, వాళ్ళని శరీరులుగా చూస్తున్నాడు, చిన్న పిల్లలుగా చూస్తున్నాడు. అంటే ఇద్దరిని చూస్తున్న చూపు దేవుడు ఆలోచన చేయాలి. అందుకే వాళ్ళని చూసి నమ్మే విశ్వాసంలో పెంచాడు, మనల్ని చూడక నమ్మే విశ్వాసంలో పెంచుతున్నాడు, చూడక నమ్మే విశ్వాసంలో పెంచుతున్నాడు. అందుకే వారికి ధర్మశాస్త్రం, మనకి క్రొత్త నిబంధన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిలోనికి, క్రీస్తు రక్తంలోనికి ఇప్పుడు ప్రతి ఒక్కరు రావాల్సిందే, ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకోవాల్సిందే. ఒక ఇన్ఫర్మేషన్ తెలుసా? బాప్తిస్మం అన్నది ఆచారం కాదు, ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆజ్ఞ. నువ్వు తప్పకుండా బాప్తిస్మం తీసుకోవాల్సినదే, తిరిగేదేం లేదు ప్రియులారా. క్రీస్తు రక్తంలో కడగబడాల్సిందే. నేను నమ్మేశాను, యేసుక్రీస్తు నాకు మొత్తం తెలుసు, నాకు అంతా ఓకే, అర్థమైపోయింది, యేసుక్రీస్తు నాతో ఉన్నాడు, ఓకే, అందరికీ తెలుసు. యేసుక్రీస్తు తెలియని వాళ్ళు ఎవరున్నారు? యేసుక్రీస్తు తెలుసు అని యేసుక్రీస్తు నమ్మని చెప్పి హృదయంలో అనుకుని బయటికి వెళ్ళి మందు కొడితే, బయటికి వెళ్ళి సిగరెట్ తాగితే కరెక్టేనా? అంగీకార యోగ్యమైనదైనా భక్తి అది? ఆజ్ఞ బాప్తిస్మం అన్నది ఆచారం కాదు నాన్న, గుర్తుపెట్టుకుందాం. సో ఇశ్రాయేలుని శరీర సంబంధంగా చూశాడు, వాళ్ళకి దేవదూత ఆరాధన, వారిది స్వేచ్ఛ ఆరాధన. అందుకే వారికి ధర్మశాస్త్రం వాళ్ళకి ఎందుకు ఇచ్చాడో కూడా, ఏ విధంగా అన్నది కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రం బట్టి కాక, ఏంటంట, శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు, మనము ఆత్మానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు. నువ్వు వ్యభిచారం చేస్తే తప్పు, మనం ఇప్పుడు చూస్తే కాదు కదా, ఆలోచిస్తే తప్పు. అది ఆత్మానుసారంగా, ఇది శరీరానుసారంగా అర్థం. మనం ఊహ వస్తే చాలు. ఎందుకు ఊహ వస్తే చాలు? ఊహ వచ్చింది, నీకు అవకాశం ఉంటే చేసేస్తావేక. వారిని నరహత్య చేయొద్దు, ఇప్పుడు చెయ్యాలన్న ఆలోచన వస్తేనే పాపం. దొంగతనం వాడు చేస్తే తప్పు, మనం చెయ్యాలన్న ఆలోచన వస్తే తప్పు. అది ఆత్మ సంబంధంగా, శరీరానుసారంగా. వారి చిన్నపిల్లలుగా చూస్తున్నాడు, మన పెద్దవారుగా చూస్తున్నాడు. అది డిఫరెన్స్, వ్యత్యాసం, తేడా, భేదం. అంటే దేవుడు పక్షపాత ఏమన్నా కాదు, వారిని చిన్న పిల్లలుగా చూశాడు, మన పెద్దవారుగా చూస్తున్నాడు. చిన్నపిల్లలకి మనం చిన్న చిన్న బొమ్మలు కొనిస్తాం, కారు బొమ్మ, బస్సు బొమ్మ, వేల బొమ్మ కొనిస్తాం. మరి పెద్ద ఎదుగు కుదురుతుందా? కాదు. వీరికి ఒరిజినల్స్ ఇవ్వాలి. మనకందుకే ఒరిజినల్, సంపూర్ణ జ్ఞానం, క్రొత్త నిబంధన, ఆత్మ జీవం కలిగిన నిబంధన, శాశ్వతమైన నిబంధన, సంపూర్ణమైన జ్ఞానం మనకిచ్చినది. వారికి అసంపూర్ణము. అందుకని శరీరానుసారంగా నెరవేర్చబడిన ఆజ్ఞలు, మనం ఆత్మానుసారంగా నెరవేర్చబడిన ఆజ్ఞలు మనకిచ్చాడు ఆయన. శరీరం అంటే ఈ లోకం. తెలియని ఆరాధన యేసుక్రీస్తు ప్రభు రాకముందు వచ్చే వరకు తెలియని ఆరాధన, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తెలిసిన ఆరాధనలోనికి నడవాలి. ప్రియమైన దేవుని సంగమా,
అంటే ఆరాధన కొట్టివేయటం లేదు యేసుక్రీస్తు వారు. తెలియని ఆరాధన స్థలములో ఒక తెలిసిన ఆరాధన ప్రవేశపెడుతున్నాడు. తెలియని ఆరాధన ఆ యొక్క ప్లేసులో తెలిసిన ఆరాధన చేయమని చెప్తున్నాడు. అందుకే అన్నాడు, ఇప్పుడు మీరు ఆరాధిస్తున్న ఆరాధన ఒక కాలం వచ్చినప్పుడు మీరు తండ్రిని ఎక్కడైనా అక్కడైనా ఆరాధించరు. కరెక్టే జరిగింది. ఇప్పటికి యెరూషలేంలో ఎవరు ఆరాధిస్తున్నారండి? సీనాయి పర్వతం ఎవరు ఆరాధిస్తున్నారు? అక్కడ యెరూషలేం మందిరం లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రతి మాట నెరవేర్పు జరిగింది ప్రియమైన దేవుని సంగమా. అందుకే ఎక్కడైనాను అక్కడైనా మీరు ఆరాధించరు అన్నాడు ఆయన. మరి ఆరాధన ఎక్కడంటే ఎక్కడైనా ఆరాధిస్తారు. యావత్తు భూమి మీద, ఆరిన నేల మీద ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఎక్కడైనా ఆరాధన స్థలమే. 2-3 కూడి ఎక్కడైనా నా నామాన్ని స్మరిస్తారో వారి మధ్య ఆయన ఎక్కడి దిగితే అక్కడ ఆరాధన. అందుకే ఇప్పుడు ఎక్కడ 2-3 కూడి ఎక్కడ పలానా చోటేం కాదు, నువ్వు వేప చెట్టు కిందైనా, టెంట కిందైనా, పాకలో అయినా 2-3 కూడిన నామాన్ని ఎక్కడైతే స్మరిస్తారోనా వారి మధ్యకి నేను వస్తాను. అది ఏ ప్లేస్ అయినా, ఏ సందర్భమైనా, దేవుని స్మరించుకునే ఏ సందర్భమైనా, అది ఒక తీర్పు సందర్భమైనా, ఆయన ఆరాధించే సందర్భమైనా, ఆయన గురించి ప్రకటించే సందర్భమైనా, ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా వారి మధ్యకి వచ్చేస్తాడు ఆయన. అదే చెబుతున్నాడు అక్కడ. కాబట్టి తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన తీసి తెలిసిన ఆరాధనని పెడుతున్నాడు. ఒక శరీర సంబంధమైన ఆరాధన తీసి ఆత్మ సంబంధమైన ఆరాధన ఆ ప్లేస్ అయినా ఫుల్ఫిల్ చేస్తున్నాడు ప్రియులారా. అంటే శరీరము సంబంధమైన ఉన్న ఆచారాలలో ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని నింపుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఆత్మవైద్యం, పరమ వైద్యం ఇది. శాస్త్రులు, పరిశీలు, సద్దుకేలు, యోధమత పెద్దలు అప్పటి వరకు చేసింది శరీర సంబంధమైన వైద్యం. కానీ యేసు వచ్చింది ఆత్మ సంబంధమైన వైద్యం. మరి తెలిసిన ఆరాధన ఏంటి? ఇశ్రాయేలు తెలియని ఆరాధన శరీర సంబంధమైన ఆరాధన ఇది. మరి తెలిసిన ఆరాధన ఏంటి? తెలిసిన ఆరాధన ఏంటో ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట చదువుకున్న మన యోహాను సువార్త 4:22 రక్షణ యూదుల నుండే వచ్చింది. రక్షణ యూదుల నుండి వచ్చి. వెరీ గుడ్. మొదట రక్షణ యూదులకే. రక్షణ ఎవరికి? మొదట యూదులకే. మరి మొదట యూదులకే రక్షణ వస్తే యేసు వచ్చింది ఎవరి కొరకు? వాళ్ళ కొరకే. ఒక శరీరానుసారముగా ఉంటున్న వారికి ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పి పరలోక రాజ్యం నడిపించాలని జీవపు రొట్టెను, అక్షయమైన ఆహారమును తీసుకొచ్చాడు. ఎవరి కొరకంటే యేసుక్రీస్తు వారు వాళ్ళ కొరకే, ముందుగా యూదుల కొరకే. కానీ వాళ్ళకి ఎందుకు లేదంటే వాళ్ళు తన్నుకున్నారు, వాళ్ళు వదులుకున్నారు, వాళ్ళు వద్దనుకున్నారు. అప్పుడు వారు వద్దనుకున్నారు గనుక ఆఫరు మనకొచ్చింది. అన్యులుగా ఉన్న మనకే వచ్చింది ప్రియులారా. నిజంగా మనకు ఆ రక్షణ భాగ్యం లేకపోతే మనం చాలా దౌర్భాగ్యులము. అవకాశం మనకు వచ్చింది. వారు తన్నుకున్నారు, వారు వద్దనుకున్నారు, వారు విడిచిపెట్టారు కనుక మనకు వచ్చిన ఈ ఆఫర్. రొట్టె వారు తినలేదు. ఏ రొట్టె? రక్షణ సువార్త అనే జీవాహారం, అక్షయమైన రొట్టె, అక్షయమైన ఆహారం వారు వద్దనుకున్నారు గనుక మనకు వచ్చింది. అదే రక్షణ యూదుల నుండి వచ్చింది. మరి మనమెవరమే? అన్యులమే, దేవునిని ఎరగని వారము. నిజంగా దేవుడు ఎరగడా మనకి? దేవుడు మనకి తెలుసండి. తెలిస్తే మనం ఆయన్ని తన్ని వచ్చేసిన వాళ్ళం. మనం ఆయన ఇల్లు వద్దనుకుని వచ్చిన వారం, ఆయన సంరక్షణ కాదనుకుని వచ్చిన వారం, ఎటు పడితే అటు తిరిగిన వారం, ఎలా పడితే అలా బ్రతికిన వారం. ఒకప్పుడు అలాగా బ్రతుకుతున్న వారు మనం ఎవరమంటే మనము ఆయన పిల్లలమే. ఇశ్రాయేలులు ఆయన్ని అంటి పెట్టుకుని ఉన్నారు, మనమేమో బయటికి వచ్చేసాం. దుర్వ్యాపారం చేయటానికి, చెడ్డ క్రియలు చేయటానికి, దుర్మార్గ క్రియలు చేయడానికి మనకు వచ్చేసాం. మనం బయటికి వచ్చేసిన మనకి పెద్దోడు వద్దన్నాడు కనుక మరలా చిన్నోడిని చేరదీశాడు. దేవాతి దేవుడు ప్రియులారా,
ఇశ్రాయేలీలు వద్దనుకున్న జీవపు రొట్టె మనకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు వద్దనుకున్నారు కనుక మనము వెళ్ళి దాన్ని తీసుకున్నాము. ఎందుకు మనం తీసుకున్నాం? ఆకలి మీద ఉన్నాం, మనం దిక్కులేని వారిగా ఉన్నాం, పనికిరాని వారిగా ఉన్నాం, ఎట్టు పడితే గాలికి ఎగురు పొట్టు వలె బతుకుతున్నాం. అటువంటి బతుకుతున్న మనకి ఒక జీవాహారాన్ని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు పిల్లరా. అది ఆయన పెట్టిన భిక్ష. అందుకే మన క్రియలతో ఏమీ లేదు, రక్షణ ఆయన ద్వారా కలిగింది. ఆయన ఇస్తే వచ్చింది, మనము కావాలనుకుంటే కాదు. అందుకే దేవుడిని మనం ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి నువ్వు రక్షింపబడ్డావు, నేను రక్షింపబడ్డాను. మనకి రక్షణ రావడం గల కారణం యేసు క్రీస్తు ప్రభువారి భిక్ష మనకి వేసాడు ఆయన. ఆ రక్షణ ఒకవేళ నువ్వు నేను ఒకవేళ చిన్నతనంగా ఒక చులకనగా చూస్తే నిన్ను నన్ను తప్పించే నాదుడు మరొకడు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన కాదునికి వెళ్ళిపోయిన మనం, ఆయన వద్దునికి వెళ్ళిపోయిన మనకి దేవుడు మరలా ఒక అవకాశాన్ని ఇస్తే మనం దాన్ని సద్వినియోగపరుచుకున్నాం. సద్వినియోగపరుచుకున్న మరుక్షణం ఆయన మనం ఏం చేశాడు అంటే చేర్చుకున్నాడు. అసలు ముందుగా ఇశ్రాయేలుల ద్వారానే దేవుడు మనల్ని చేర్చుకోవాలని ఆయన ఆశపడ్డాడు, ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడిన దేవాతి దేవుడు ఇశ్రాయేలుని గొప్పగా చూసుకున్నాడు. కానీ వాళ్ళు వద్దని వాళ్ళు కూడా దేవుడిని కాదనుకున్నారు. అప్పుడు మరలా చిన్న కుమారుడు తెలుసుకున్నాడు, భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయాడు. అటువంటి దుర్బలమైన జీవితంకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చేసాడో, ఎక్కడ ఏదైతే వదులుకున్నాడో దానిని మరలా జ్ఞాపకం తెచ్చుకొని తిరిగి వచ్చినప్పుడు దేవుడు చేర్చుకుని జీవపురొట్టునిచ్చాడు. అదే రక్షణ సువార్త, రక్షించే వార్త, పరలోక రాజ్యం తీసుకెళ్లే మాటలు. ఏ మాటలు మనకి అందాయి ప్రియమైన దేవుని సంగమా. కాబట్టి అందుకే ఆరాధన, ఇక్కడ మనం ఆరాధన గురించి ఆలోచిస్తే ప్రియులారా, ఆరాధనలో రక్షణ అంటున్నాడు. ఆరాధనని ఆయన మాట్లాడుతూ ఆరాధనలో అని రక్షణ అంటున్నాడంటే ఏమని, ఈ యొక్క లింక్ ఏంటి ఆరాధనకి రక్షణకి అని మనము ఆలోచిస్తే ప్రియులారా, ఆరాధన రక్షణ జరుగుటకు ఆరాధన జరగాలి. మరలా చెప్తున్నాను, ఆరాధన ఎందుకు జరగాలంటే ఆరాధన వలన రక్షణ జరుగుతుంది. రక్షణ జరగటానికి ఆరాధన జరిగించాలి. అర్థమైంది కదా? ఆరాధన ఎందుకు జరగాలి అంటే రక్షణ కార్యం జరగటానికి. రక్షణ కార్యం జరగాలంటే ఆరాధన జరగాలి. అందుకే ఆరాధనని చెప్పి వెంటనే ఏమనంటే రక్షణ యూదుల నుండే వచ్చింది. అప్పుడు అలాగా రక్షణ జరగాలంటే, రక్షణ కార్యం జరగాలంటే ఆరాధన జరిగినప్పుడు రక్షణ జరుగుతుందంటే ఏ రక్షణ జరుగుతుంది? ఆత్మలు క్షమింపబడతాయి. ఏం జరిగినప్పుడు? ఆరాధన జరిగినప్పుడు. ఏ ఆరాధన జరిగినప్పుడు? 4 గోడల మధ్యన కూర్చుని లేచి పాట పాడి డోళ్ళు వాయించడం వల్ల కాదు. ఆరాధన జరుగుతూ ఉంటే రక్షణ జరుగుతుండదంట, ఆత్మలు రక్షింపబడతా ఉంటాయంట. ఆరాధన చేస్తే, అది తెలిసిన ఆరాధన చేస్తే ప్రపంచమంతా ఆరాధనలో ఉన్నదనుకుంటున్నారు. కానీ ఏ ఆరాధన ఉందంటే శరీర సంబంధమైన ఆరాధన ఉంది, తెలియని ఆరాధన ఉన్నదని తప్పకుండా తెలుసుకొని ప్రియులారా, ఇప్పుడు ఈ క్షణం తెలిసిన ఆరాధన మేము చేస్తున్నాం, తెలియని ఆరాధన మీరు చేస్తున్నారు. ఆనాడు శరీర సంబంధమైన ఆరాధన సమరయులు చేశారు. ఈరోజు యావత్తు ప్రపంచ సంఘాలలో చాలా మట్టుకు జరుగుతుంది. తెలిసిన ఆరాధనను, తెలియని ఆరాధన ఒక్కసారి మనకు మనమే పరీక్ష చేసుకుందాం. ఎవరికి ఎవరు తీర్పులు కాదు, కానీ నీకు నువ్వే తీర్పరగా నిన్ను నువ్వే విమర్శించుకుంటే సత్యం మీద వెంటనే తేటతెల్లమవుతుంది. నువ్వు తెలిసింది ఆరాధిస్తున్నావా, తెలియని ఆరాధిస్తున్నావా? శరీర సంబంధమైన ఆరాధన ఉన్నావా, లేదా ఆత్మ సంబంధమైన ఆరాధన ఉన్నావా? ఆత్మ రక్షించే ఆరాధన ఉన్నావా, శరీర ఉప్పొంగే ఆరాధన ఉన్నావా? ఏ ఆరాధనలో ఉన్నావు?
కాబట్టి మనం యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆరాధన చేయాలి, శిష్యులు అపోస్తులు చేసిన ఆరాధన చేయాలి, ఆదిమ సంఘం చేసిన ఆరాధన చేయాలి. వారు చేశారని తెలిసిన ఆరాధన, వారు ఆరాధన యేసుక్రీస్తు చేస్తున్న ఆత్మరక్షింపబడ్డాయి, అపోస్తులు చేస్తుంటే ఆత్మరక్షింపబడ్డాయి, ఆదిమ సంఘం చేస్తుంటే ఆత్మరక్షింపబడ్డాయి. ఏమి చేస్తుంటే? ఆరాధన చేస్తుంటే. ఓహో, ఆరాధన చేస్తుంటే ఆత్మరక్షింపబడతాయా? తప్పకుండా రక్షింపబడతాయి. మరి మనం చేస్తున్న ఆరాధన పాటు పడుతున్నప్పుడు ఆత్మరక్షింపబడుతున్నాయా? పరీక్ష చేసుకుందాం. రక్షణ యూదుల నుండి వచ్చింది, ఆరాధనని చెప్పి వెంటనే రక్షణకు వెళ్ళిపోయాడు ఆయన యేసుక్రీస్తు వారు. ఓహో, అంటే ఆరాధనకు రక్షణకు లింక్ ఉందన్నమాట. ఏంట లింక్ అంటే, ఆరాధన జరిగిందంటే రక్షణ జరగాలి. అంటే మీరు ఆరాధిస్తున్న ఆరాధన రక్షణ జరగడం లేదు, కానీ మీరు రక్షణ ఇక్కడి నుంచే బయట వెళ్ళిపోయింది. రక్షణ యూదుల నుంచి వెళ్ళిపోయింది బయటికి. ఎందుకంటే మీకు ఆరాధన గురించి అర్థం కాలేదు. ఇప్పుడు ఆ ఆరాధన ఎలా చేయాలో యేసుక్రీస్తు నేర్పించాడు. యేసుక్రీస్తు అపోస్తులను చేశారు, అపోస్తుల తర్వాత ఆదిమ సంఘం అదే ఆరాధన చేసింది. పాత నిబంధన ఆరాధన అంటే ఏమిటో, కొత్త నిబంధన ఆరాధన అంటే ఏంటో మనకి చాలా రెండింటికి డిఫరెన్స్ తెలియాలి ప్రియులారా. అప్పుడే నీకు అర్థమవుతుంది, నీకు నాకు అర్థమవుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఉంది, కొత్త నిబంధన సంబంధమైన ఆరాధన ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన ఏంటి? దేవదూత ఆరాధన అన్నారు దానిని, శరీరానుసారమైన ఆరాధన అన్నారు దానిని. మరణం, అజ్ఞానం, అవిశ్వాసం, అశాశ్వతం. అవిశ్వాసం అంటే సంపూర్ణ విశ్వాసం కానిది, అజ్ఞానం అంటే పరిపూర్ణ జ్ఞానం లేనిది, అశాశ్వతం శాశ్వతం కానిది. అది దేవదూత ఆరాధన అంటే శరీర సంబంధమైన ఆరాధన. మరి కొత్త నిబంధన ఆరాధన అంటే విశ్వాసం సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది, జీవ సంబంధమైనది, సత్య సంబంధమైనది, శాశ్వతమైనది. కొత్త నిబంధన ఆరాధన అది తెలిసిన ఆరాధన, యేసు చేసిన ఆరాధన. వీళ్ళు తెలియని ఆరాధన, ఆ రోజు సమరలు చేసిన ఆరాధన. మరి మనమే ఆరాధనలో ఉన్నాం? క్రీస్తు చేసిన ఆరాధనలో ఉన్నామా? 4 గోడల మధ్య ఒక భక్తిగా గీతం ఆలపిస్తే ఆత్మలక్ష్యమబడతాయి అనుకుంటే, అదే ఆరాధన అనుకుంటే, ఒక్కసారి పరీక్ష చేసుకో. ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అమ్మ, నాన్న అందరూ కూడా తండ్రి సమానులు, అన్న సమానులు, తమ్ముడు సమానులు, చెల్లి సమానులు, అక్క అందరూ కూడా. ఇది చెప్పాలి సంఘాలకి. అంతే తప్ప గ్యాస్ బండ్ అయిపోయింది, ప్రార్థన చేశాను గ్యాస్ బండ్ వచ్చేసింది, విమానం ఒకసారి ఎక్కించాను 6 సార్లు ఎక్కించాడు ఆయన, బంగారు గొలుసు కావాలన్నాను 7 కాసులు వారంలాగా ముందు పెట్టాడు. ఈ సోది మాటలు కాదండి సంఘాలు చెప్పాల్సింది, చెత్త మాటలన్నీ కూడా. సంఘానికి రక్షణ అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, వారు ఏ రకంగా అసలు ఈ ఆరాధన అనేది ఏ రకంగా అని వాళ్ళ క్రమబద్ధీకరించాలి. వారిని ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు అంటే దేవుని యొక్క సంబంధమైన సంగతులు వారి చేయటానికి ప్రోత్సహించగలిగిన బోధ. అందుకే జ్ఞానముతో బోధించండి. యాజకులు దేవుని దూతలు, రాయబారులు, దేవుని ప్రతినిధులయ్యా. దేవుడికి తలవంపులు తీసుకొచ్చి పనులు చేస్తున్నామా ఈరోజు? అందుకే ఈరోజు ఒక అన్యుడు మాట్లాడతాక సరిపోతున్నాడు. ఈరోజు మనం ఏ ఆరాధనలు ఉన్నామో మనం తప్పకుండా మన పరీక్ష చేసుకోవాలి ప్రియులారా. ప్రపంచ క్రైస్తవులు అందరూ కూడా ఆరాధనలో ఉన్నారు. అయితే పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ఆరాధన ఉన్నారు, కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు ఆరాధన ఉన్నారు, శరీర సంబంధులు ఆరాధన ఉన్నారు, ఆత్మ సంబంధులు ఆరాధనలు ఉన్నారు. అయితే ఏ ఆరాధనలో ఉన్నారు? దేవుడి మెచ్చిన ఆరాధనలో ఉన్నారా, లేదా దేవుడి మెచ్చని ఆరాధనలో ఉన్నారా? దానిని పౌలు గారు ఒక సంఘానికి రాస్తున్నాడు. నేను చెప్పడం ఈ మాటలను కూడా బైబిల్లో ఏముందో అది చూపిస్తున్నాను పిల్లారా. సరి చేసుకుందాం, బాగుపడదాం, నిత్యాగ్నిదండం తప్పించుకుందాం. మీ మేలుకొని మీ తమ్ముడుగా, మీ అన్నగా చెబుతున్నాను, మీ బిడ్డగా చెబుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. అసలు ఆరాధన అంటే ఏంటో డెఫినేషన్ మనకు అర్థం అవ్వాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 వచనాలు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. అతి వినయాసక్తుడై, దేవదూత ఆరాధన చూడండి. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు ఈ బహుమానమును అపహరింపనీయుకుడి. ఏ ఆరాధన అంటే ఇది? అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన యందు ఇష్టమంట. ఏమంటిది? ఇష్టమనండి. అంటే
దేవదూత ఆరాధన అంటే శరీరానుసారమైనది, ధర్మశాస్త్రానుసారమైన ఆరాధన. ఇది ఎలాగుంటుందన్నాడు? ఇది అతి వినయాశక్తుడంట. ఏ వినయం అంట? అతి వినయం అంటే ఓవర్ యాక్టింగ్. అతి వినయం, ఓవర్ యాక్టింగ్. ఉదాహరణకి దేవదూతలు ఉన్నారు కదా, పరలోక దేవదూతలు ఉంటారు. వాళ్ళు ఎలాగా? 2 రెక్కలతో, ముఖం కుప్ప 2 రెక్కలతో, కాళ్ళు కుప్ప 2 రెక్కలతో ఎగురుతారు. పరిశుద్ధుడు 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 అంటారు. అది చాలా వినయంతో ఉంటారు కదా. దేవదూతలు అలా ఉంటారు వినయంతో. మనం ఇక్కడ అతి వినయంతో ఆరాధన అని పరవశించిపోతూ ఉంటాం. మరి ఆ పరవశం ఆ 5 నిమిషాలే ఉంటుంది, తర్వాత ఏమైపోతుంది పరవశం? అదే ఈ కొలస్సీ పత్రికలో మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధన, శరీర సంబంధమైన ఆరాధనలో మీరు ఉన్నారని అక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాడు పౌలు గారు. ఆ సంగతులు మనం వచ్చే వారము ధ్యానం చేద్దాం. ఆరాధన ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటి ఆరాధన? తెలిసిన ఆరాధన, తెలియని ఆరాధన. తెలిసిన ఆరాధన యేసుక్రీస్తు చేశాడు. తెలియని ఆరాధన ఈరోజు మనము చేస్తున్నాం, ఆ రోజు ఇశ్రాయేలు చేస్తున్నారు. ఇశ్రాయేలు శరీర సంబంధంగా చేశారు, మనం కూడా శరీర సంబంధాలుగా ఉన్నాం. శరీర సంబంధమైన వారు ఆత్మ సంబంధాలుగా ఎదగాలి. అలా ఎదగటానికి ప్రయత్నం చేసే పరంపరలో, క్రమములో తెలిసిన ఆరాధన తెలుసుకుందాం, తెలుసుకునే ఆరాధన చేద్దాం. ఆరాధన వల్ల రక్షణ జరగాలి. కాబట్టి ఆరాధన ఎలా చేయాలో నేర్చుకుందాం. వచ్చే వారం ధ్యానం చేద్దాం. అప్పటి వరకు సెలవు, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థనలు తల్ల వంచండి. సర్వోన్నతమైన మా దేవ, సర్వాధికారి, ప్రేమమేడ, చక్కని మాటలు, ఒక మంచి సబ్జెక్టుని మాకు ఇస్తున్నారు నాయన. ప్రభా, ఏదో తోచిన మాటలు మాట్లాడి, నాయన మాకు ఏదో వచ్చిన మాటలు మాట్లాడతాం కాదు నాయన. నీ లేఖనాలు ఏమున్నాయి చెబుతున్నాం. సరిచేయబడాలి, క్రమపరచబడాలి. మునికోలగా నేను బిడ్డలకి ఈ మాటలు ఉండాలి. నేర్చుకోనైనా సత్యం చాలా అవసరం. నేను ఈ సత్యాన్ని బిడ్డలు కొందరైనా స్వీకరించి పరలోక రాజ్యాన్ని వారసులు కావటానికి దిద్దుకునే భాగ్యం ఇచ్చి కృప ద్వారా నడిపించమని, ప్రేమతో బలపరచమని, సహాయం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థనలు ఏకీవించి దేవుని వాక్యమైన పిల్లలందరినీ దీవించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నేను సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగుండును గాక. ఆమేన్. వందనాలు ప్రియులారా.